నమస్తే SF7 టీవీ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా సత్యవేడు పట్టణంలో జూన్ 11, 12వ తేదీలో గంగ జాతర నిర్వహించడానికి జాతర నిర్వాహకులు కమిటీ తుది నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం స్థానిక కళ్యాణ వీరభద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వాహకులు కమిటీ సమావేశం జరిగింది. ఇందులో లాయర్ గోపినాథ్, సోమయ్య శెట్టి, ప్రసాద్, విజయ్ నాయుడు, సదమయ్య, కోదండరెడ్డి, దిలీప్, రాజేష్, మురళి, శివ తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో గంగ జాతర నిర్వహణపై నిర్వాహకులు చర్చించారు. ఈ క్రమంలో 2025 మే 28వ తేదీన గంగ జాతరకు సంబంధించి పట్టణంలో తొలి చాటింపు వేస్తారు. జూన్ 4వ తేదీన రెండో చాటింపు ఉంటుందన్నారు. చాటింపు రోజున గంగమిట్ట వద్ద అమ్మవారికి భక్తులు పెద్ద ఎత్తున అంబళ్లు పోసి పూజలు నిర్వహిస్తారు. అలాగే అదే రోజు సదావలమ్మ అమ్మవారికి పొంగళ్లు వండి నైవేద్యం సమర్పిస్తారు. రాత్రి కలశ ఊరేగింపు ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. తదుపరి జూన్ 11, 12వ తేదీల్లో బుధ, గురువారం 2 రోజుల పాటు గంగ జాతర వైభవోపేతంగా నిర్వహించనున్నారు. విశ్వనామ సంవత్సరం వయాసి నెల 14వ తేదీ మొదటి సాటు, 4వ తేదీ జూన్ బుధవారం మరియు విశ్వనామ సంవత్సరం వయాసి నెల 21వ తేదీ రెండవ సాటు, 11/6/2025, 12/6/2025 తేదీ బుధవారం మరియు గురువారం ఎరుగు శ్రీ విశ్వనామ సంవత్సరం వయాసి నెల 28 రోజుల్లో అంగరంగ వైభవంగా ప్రతివేది జాతర నిర్వహించబడుతుంది. ఇది గ్రామ పెద్దలు నిర్ణయించబడినది. చెప్పండి, అది విషయం చెప్పండి. మే 28వ తేదీ బుధవారము విశ్వాసనామ సంవత్సరం తెలుగు నెల అయ్యచ్చ నెల 14వ తేదీ మొదటి చాటింపు జరిగినప్పుడు అమ్మ ఊరేగింపు జరిగినది. రెండవ చాటు 4 జూన్ 25 బుధవారము విశ్వాసనం వయస్సు నెల 21వ తేదీ రెండవ చాటింపు. 11/6 మరియు 12/6/25 తేదీలు బుధవారం మరియు గురువారం విశ్వాసనామ సంవత్సరం వయస్సు నెల 28, 20 తేదీలో అంగరంగ వైభవంగా జాతరలు నిర్ణయించడానికి గ్రామ పెద్దలు నిర్ణయిస్తున్నారు. ఇంకేమైనా మాట్లాడాలి? అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం గంగ జాతరని ఏ విధంగా చేసుకుంటాము, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 2025 గంగ జాతరకి సంబంధించి గ్రామంలో అందరూ కలిసి ఈరోజు కూటం ఏర్పాటు చేసుకున్నాము ఆనవాయితీ ప్రకారం. తద్వారా మనం నిర్ణయించింది ఏమంటే, ప్రస్తుతం మే నెల 28వ తేదీ 2025 మొదటి చాటింపు, అదేవిధంగా జూన్ నెల 4, 2025 రెండవ చాటింపు, జూన్ 11, 12 గంగ జాతర నిర్వహించేటట్టుగా ఆనవాయితీ ప్రకారం ఈరోజు ప్రకటించడం జరిగింది. తద్వారా అంగరంగ వైభవంగా అందరూ కలిసికట్టుగా ఈ జాతరని జయప్రదం చేయాల్సిందిగా సదాలమ్మ ఆశీస్సులతో బాగా జరగాలని అందరినీ కోరుకుంటాం. మీడియా వాళ్ళని కూడా ప్రత్యేక ఆహ్వానంతో మంచిగా జరగాలని, మాకు ఏదో మీ సహకారం ఉండాలనేసి కోరుకుంటున్నాం.